సూచనలు చూపిస్తాడు. అడిగితే ఇదిగో అయ్యా నువ్వు నాకు తోడున్నావని నాకేంటి రుజువు, నేను ఇదిగో నేను ఇలా అనుకుంటున్నా, ఇలా చెయ్యి, నువ్వు నిజంగా నీకు కానీ విశ్వాసం ఉంటే, ఇందాక చెప్పాను కదా, దేవునితో నువ్వు సహవాసం చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా నీకు చూపిస్తాడు. హల్లెలూయా. నేను సేవలోకి రావటానికి ముందు ఇదే ఒక సూచన చూపించమని అడిగినప్పుడు దేవుడు చూపించాడు. చెప్పాను కదా గతంలో, కాయనేస్తాను. ఈ కాయనేసినప్పుడు 3 సార్లు వేసి 2 సార్లు బొమ్మ పడితే నువ్వు నీ సేవకు నన్ను పిలుస్తున్నట్టు, నీ సేవలో నేను ముందుకెళ్తా, లేకపోతే ఈ సేవ చేయను. ఓ సూచన అడిగాను అనమాట. ఈ గిద్యోని చరిత్ర చదివి నాకు బాగా సూచనలు దేవుణ్ణి అడగటం, అందులోనే కాదు ఇక చాలా విషయాల్లో కూడా నేను సూచనలు దేవుణ్ణి అడుగుతుంటా. ప్రభువా నువ్వు అది చూపించు, అలా చేస్తే నిజంగా నేను ముందుకెళ్తాను ప్రభువా అని నేను దేవుణ్ణి అడుగుతుంటా. మీరు కూడా దేవుణ్ణి అడగండి, స్తోత్రం చెప్పండి. మీ మట్టుకు మీరేదో నేను సాధించేస్తానని ముందుకు వెళ్ళబాకండి. మీ వలన ఏది కాదు, మన వలన ఏది కాదు. మనం నిమిత్త మాత్రులం, ఎందుకు పనికిరాని వాళ్ళం మనం. ఇంతలోనే కనపడే అంతలోనే మాయమైపోయే వాళ్ళం. మనం ఏమి చేయలేం, నిమిత్త మాత్రులం, మన వల్ల కాదు. దేవుణ్ణి సూచనలు అడగండి, దేవుణ్ణి అడగండి, నాకు సూచన చూపించాయని అడగండి, దేవుడు చూపిస్తాడు. అప్పుడు ముందుకెళ్ళండి, అప్పుడు మీరు గొప్ప కార్యాలు చూస్తారు, విజయం చూస్తారు. అప్పుడు లేకపోతే మన జీవితాల్లో ఏ విజయం మనం చూడలేం, మనం ముందుకు వెళ్ళలేం. అప్పుడు దేవుడిని అడిగినప్పుడు అసలుకి 3 సార్లు కూడా కాదులే ప్రభు, అసలు ఒక్కసారి వేస్తాను ప్రభు. ఈ ఒక్కసారి బొమ్మ పడితే నీ సేవ, అచ్చుపడితే లేదు. వేసినప్పుడు బొమ్మ పడింది. నాకేమో హైదరాబాద్ వెళ్ళాలని కోరుకుంది కదా, దాన్ని తిరగదిప్పే చిన్నగా, మా పాశ్రమకి చూపించకుండా చూడగానే ఇదిగో చూడు అచ్చుబడింది, ఇది కరెక్ట్ కాదు, మనం హైదరాబాద్ వెళ్ళాలని చూపిస్తున్నాడు దేవుడు. నా మనస్సును నేను కఠినం చేసుకొని ఆ సూచన దేవుడు భక్ష్యములను మాంసాన్ని చూపించాడు రాతిలో నుంచి గిద్యోనికి. అక్కడ గిద్యోను లోబడాలి. ఒరే దేవుడు నాకు చూపించాడు, లోబడకుండా ఇంకా మూర్ఖంగా అలాగే ముందుకు సాగితే ఏమన్నా విజయాన్ని పొందగలడా, విజయం వచ్చేదా? లోబడాలి. నేనేం చేశానంటే ఈ కాయన్ని అట్లా తిరగదిప్పా, బొమ్మను అచ్చు చేశా. ముందు బొమ్మే వేసాడు ఆయన, ఇచ్చాడు నువ్వు నా సేవ చెయ్యాలని. తిరగదిప్పాను. ఇక చూడు తిరగదిప్పిన దగ్గర నుంచి నన్ను తిప్పించి మప్పించి కొట్టించాడు దేవుడు. మామూలు కొట్టల, మరలా వచ్చి కాయనేసిందా కొడతానే ఉన్నాడు. దగ్గరగా మరలా ఒక సంవత్సరం దేవుడు కొడతానే ఉన్నాడు నన్ను. ఎందులోనూ విజయం లేదండి, ఎందులో విజయం లేదు, ఎందులో సంతోషం లేదు, ఎందులో ఆనందం లేదు. యూసఫ్గూడలో ఒక మారుమూల, ఒక లోపల ముస్లిమ్స్ ఉండేటటువంటి ఏరియా అది. ఆ ఏరియాలో ఎట్లాంటి ఇల్లు అంటే, నేనున్న ఇల్లు ఎంత భయంగా, ఒక పెద్ద పాడుబడిన ఒక పెద్ద కొంపది. ఆ ముస్లిం ఆమె ఎప్పుడు కట్టుకున్నారు, వాళ్ళ తాతల ముత్తాతలు కట్టి ఆమెకి ఇస్తే ఆమె అద్దెలకి ఇచ్చేది. అందులో ఒక మూల 3 నెలల్లో 4 నెలల్లో పాప రమ్య, మా అమ్మాయి, ఆ బిడ్డను తీసుకొని ఆ ఇంట్లో ఉన్నాం. ఆ గదిలో ఆ లోపలికి వెళ్ళి ఎవరన్నా వచ్చి చంపేసినా కూడా గతి ఉండదన్నమాట. లోపల అంటే అర్థం కాదు అటువంటి కొంప లోపలికి. అట్లాంటి ఇంట్లో చాలా భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు కొడుతున్నాడని అర్థం చేసుకోవట్లా. నేనేం అర్థం చేసుకుంటున్నానంటే, నేనేదో విజయం సాధిస్తా, కష్టపడితే విజయం వస్తుంది అనుకుంటున్నాను, కానీ దేవుడు కొడుతున్నాడు అనుకోవట్లా. ఇక ఆ విధంగా దగ్గరగా సంవత్సరం రోజులు ప్రతి అడుగు అపజయమే. ఎటు వెళ్ళినా అపజయమే, ఎక్కడికి వెళ్ళినా అపజయమే, ఎవరినేది అడిగినా అపజయమే, జయం అనేది లేదు. దేవుడు ఇటు అసలు మామూలుగా వింటలేదని చెప్పి చూస్తాడు. ఇంకా అసలు మనం వినలేదనుకో, ఇక కొట్టే దెబ్బలు మామూలుగా ఉండవు. దేవుడు మనల్ని కొట్టే దెబ్బలు నిజంగా అంటే, నువ్వు దేవుని నా దేవుడు
అని నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు పొరపాట్లు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు సూచనలు చూపిస్తూనే ఉంటాడు, నిన్ను కొడతానే ఉంటాడు. కొంతమంది మూర్ఖంగా వెళ్ళిపోతుంటారు, వెళ్ళి 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 ఇంకా భయంకరంగా దెబ్బతింటారు. నేను కూడా ఆ సమయంలో చాలా మూర్ఖంగా వెళ్ళి మామూలుగా దెబ్బతినలా, కొట్టడం మరలా వచ్చి మందిరంలో పడి అప్పుడు దేవునికి ప్రార్థన చేసుకుంటే దేవుడు అప్పుడు మరలా కాయనేస్తే ఈసారి బొమ్మ పడింది. అచ్చు తిప్పటానికి అంత సీన్ కూడా లేదు, నాకు అంత బలం కూడా లేదు, అంత బలహీనుని అయిపోయాను ఆ టైంలో. దేవుడు చూపించిన ఆ సమయంలో భయం వచ్చేసింది అనమాట. భయం వచ్చేసి కంగారు బుట్టి అప్పుడు దేవుడు మరలా ఒక సూచన చూపించి తన సేవలోకి వచ్చిన తర్వాత ఇక అడుగడుగున దేవుడు విజయాన్ని ఇచ్చుకుంటా నడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో తెలుసుగా, ఒక డ్రమ్ము లేని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజున మనకి దేవుడు ఎన్ని విధాలుగా ఆశీర్వదించి మనల్ని నడిపించుకుంటూ వస్తున్నాడు తన సేవలో. ఒక్కోటి ఇచ్చుకుంటా ఆయన సేవలో ముందుకెళ్తున్నప్పుడు రాజీ పడకుండా, సేవ వరకు రాజీ పడకుండా ముందుకెళ్తున్నప్పుడు, దేవునికి ప్రాధాన్యతనిచ్చి ముందుకెళ్తున్నప్పుడు దేవుడు ఎన్ని విధాలుగా కాపాడుకుంటూ వస్తున్నాడో మీ అందరికీ తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు సూచన మనకు చూపించినప్పుడు సూచన పట్టుకొని వెళితే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా.